ఫోన్ సిగ్నల్స్ ద్వారాగా డాక్టర్ని కిడ్నాప్ చేసిన ప్లేస్కి వెళ్ళిన అప్పు అడ్డంగా దొరికిపోయిన రుద్రాణి మినిస్టర్. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే రాజ్ అయితే కావ్యకు పాప విషయంలో ఎంతగానో నచ్చి చెప్తాడు. పాప ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది కావ్య అయితే. ఇక మినిస్టర్ అయితే మాత్రం తన భార్య విషయంలో తప్పు చేశానో ఒప్పు చేశానో నాకైతే తెలీదు, కానీ నా భార్య సంతోషం కోసం మాత్రమే చేశాను. ఈ విషయం ఎప్పటికీ నా భార్యకు తెలియకూడదని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అదే విషయాన్ని రుద్రాణి దగ్గర కూడా చెప్పేసరికి మినిస్టర్ గారు, మీరేం కంగారు పడకండి, మీ భార్యకు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విషయం మాత్రం తెలిసే ప్రసక్తే లేదు, తెలీదు కూడా. ఎందుకంటే అసలు ఎవరు చెప్తారని తెలుస్తుంది, ఎవ్వరూ చెప్పే అవకాశం లేదు కాబట్టి తెలియదని చెప్పేసి నచ్చి చెప్తూ ఉంటుంది. ఈలోగానే తులసి ఎక్కడికి వస్తుంది. ఏంటండి మీరు ఈ మధ్యకాలంలో ఇక మనకి సహాయం చేశారని చెప్పి అస్తమాను ఆవిడతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారేంటి, అసలు ఆవిడకు పిల్లలు భర్త అంటూ ఎవరు లేరా అని చెప్పి అడుగుతుంటుంది. అదేంటి తులసి, అదే మన పాపతో మనం టైం స్పెండ్ చేయాలి కదా, పాప మన చేతుల్లోకి రావడానికి కారణం కూడా ఆవిడే కదా అని చెప్పేసరికి, సరే ఆవిడే అయితే అయ్యింది, ఆ కృతజ్ఞతా భావన ఉన్నా కూడా మనకి కూడా కొంచెం సమయం ఇవ్వాలని చెప్పేసి తులసి అంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక కావ్య రాజు అయితే ఇంటికైతే రాణి వస్తారు. ఇక రుద్రాణి, రేఖ, రాహుల్ చాలా చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక మనం అనుకున్నది జరిగిపోయింది కాబట్టి ఇక మనకి ఎవ్వరూ కూడా అడ్డు చెప్పేవాళ్లే లేరు, ఖచ్చితంగా ఇక మనది విజయం అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటుంది. రేఖ సంబరపడుతుంది. రాహుల్ కూడా మమ్మీ చాలా గ్రేట్ మమ్మీ అని చెప్పేసి రాహుల్ కూడా మెచ్చుకుంటూ ఉంటాడు. ఆ కావ్య మొహంలో ఏడుపు చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో మమ్మీ, ఆ కుటుంబం మరింత కుమిలిపోవాలి, ఆస్తి మన చేతికి రావాలి, అదే మన టార్గెట్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇంటికి వచ్చిన తర్వాత పాప కండిషన్ గురించి అపర్ణ అడిగేసరికి పాప కండిషన్ కాస్త సీరియస్గానే ఉంది అని చెప్పేసి ఇక అసలు విషయాన్ని అయితే రాజు బయట పెట్టేస్తాడు. ముందైతే నిజం చెప్పకూడదు అనుకుంటాడు, కానీ పాపకి అస్తమాన హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఆసుపత్రికి వెళ్ళి వస్తూ ఉండాలి, నిజం తెలియకపోతే వాళ్ళు టెన్షన్ పడతారని చెప్పేసి ఇక అసలు నిజాన్ని బయట పెట్టేసరికి ఏంటిది, పాప పాప హెల్త్ కండిషన్కి ఇంత ప్రాబ్లం ఉందా, ఇప్పుడు పాపని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి అంటూ ఉండగానే ఒక్కసారి అప్పు షాక్ అయ్యి, బావా అక్క చెప్పింది నిజమేనేమో, మనం పొరపాటు పడుతున్నామేమో, అసలు బేబీ పుట్టిన వెంటనే హెల్త్ కంప్లైంట్స్ ఉన్నాయని ఎవ్వరూ చెప్పలేదు, కానీ సడన్గా ఇప్పుడు బేబీకి హెల్త్ కంప్లైంట్ వచ్చింది, పైగా ఇంత పెద్ద ఇష్యూ వచ్చింది అంటే ఆలోచించవలసిన విషయమే అనిపిస్తుందని చెప్పేసి అప్పు అంటూ ఉంటుంది. నిజమేరా, అప్పు చెప్పింది కూడా నిజమే, నాకు కూడా ఆ బిడ్డ మీ బిడ్డ కాదేమో అని అనుమానం ఇప్పుడు వస్తుంది. ఏమో మీరందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు, కానీ నా ముని మనవరాలు నా చేతిలో ఉండాలి, నా చేతిలో ఆడుకోవాలి, నా ముని మనవరాలే ఇక నా ఆనందానికి కారణమవుతుంది, ఈ ఇంట్లో అన్ని సమస్యలు తీర్చడానికి కారణమవుతుంది, నా ముని మనవరాలు నాకు కావాలి, అది ఎవరన్నది నేను మిమ్మల్ని అడగడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ ఇక తులసికైతే మాటిస్తూ ఉంటాడు మినిస్టర్. తులసి, నువ్వు నా గురించి బేబీ గురించి బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది. ఏమో అండి, పాపకి హెల్త్ ప్రాబ్లం వచ్చేసరికి నాకు భయం వేసింది, పాపకి వచ్చింది చిన్న ఫీవర్ మాత్రమే, అది హెల్త్ ప్రాబ్లం కాదు, కానీ ఇంతగానో ఎఫెక్షన్ పెంచుకోవడం అదేంటండి, పాప లేక లేక కలిగిన సంతానం, అలాంటిది బేబీని ఎలా మనం కిందికి దించి ఎలా మనం వదిలేస్తామో, అలాంటిది బేబీకి చిన్న కంప్లైంట్ వచ్చినా తట్టుకోలేనని చెప్పేసి చెప్తూ ఉంటుంది. మినిస్టర్ తనని చూసి బాధపడుతూ ఉంటాడు. నిజం బయట పడకూడదు దేవుడా అని చెప్పి తన భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా డాక్టర్ అయితే రాజుని పిలిపిస్తుంది. ఏంటి మేడం, మళ్ళీ నా భార్య ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా? అవును నిజమే, కావ్య ఆసుపత్రికి వచ్చింది అంటే మళ్ళీ బిడ్డ కోసం కావ్య బాధలో కూడా అర్థం ఉంది అనిపిస్తుంది రాజు గారు, కావ్య చాలా బాధపడుతుంది, ఇక కావ్య గారు నిజంగా తన బిడ్డను మిస్ అవుతున్నట్టే నాకు అనిపిస్తుంది, కానీ ఆసుపత్రిలో ఎలాంటి మిస్టేకు జరగలేదు, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. ఏ తల్లి అయినా బిడ్డని ఆ కండిషన్లో చూసి తల్లడిల్లుతుంది,
కాబట్టి అదే పొజిషన్ ఇప్పుడు కావ్య గారికి వచ్చింది. ఏం జరిగిపోతుందో వేచి చూద్దామని చెప్పేసి డాక్టర్ చెప్తుంది. అక్క, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీకు చెప్పాలా అన్నీ? అది కదక్క, నేను చూస్తుంటే భయమేస్తుందే, నువ్వు ఏమైపోతావని కంగారుగా ఉంది అని స్వప్న కూడా అంటూ ఉంటుంది. నేనేం కాను, నేను గెలుస్తాను, నా బిడ్డని తిరిగి తీసుకొచ్చుకుంటాను, నా బిడ్డను మీ అందరి ముందు పెడతాను, నా బిడ్డ బ్రతికే ఉందని నేను నిరూపించుకుంటాను అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. అది కదే, నీ హెల్త్ గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా, పైగా ఇప్పుడు మన చేతిలో మరో బేబీ ఉంది, తన గురించి కూడా మనం ఆలోచించాలి కదని చెప్పి అంటూ ఉండగానే తనని తన తల్లిదండ్రుల ఒడికి చేర్చడమే నా లక్ష్యం, అప్పుడైనా తనకున్న అనారోగ్య ప్రాబ్లాలు పోతాయని చెప్పేసి ఇక కావ్య తన అక్కతోనూ చెల్లెలతోనూ చెప్తూ ఉంటుంది. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. బేబీ విషయంలో నీకు సపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అయితే ఆ బేబీ ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను అని చెప్పేసి అప్పు ఒప్పుకుంటుంది, సహాయం చేయడానికి సిద్ధపడుతుంది. ఇక అప్పు నిజమని నమ్ముతుంది. తన అక్క కళ్ళల్లో కన్నీళ్ళు, తన అక్క మొహంలో బాధ, ఇవన్నీ చూసిన తర్వాత కావ్య చెప్పింది నిజమే అనే ఒక అనుమానం వస్తుంది. ఇలా పోలీస్ స్టేషన్కి వెళుతుంది. సెలవులో ఉన్న కావ్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ కాబట్టి సెలవులో ఉంటుంది, కానీ అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చిన్న చిన్న డ్యూటీస్ అయితే చేసేస్తుంది. అలా వెళ్ళేసరికి అక్కడ ఆసుపత్రి నుంచి ఒక కంప్లైంట్ అయితే వస్తుంది. సార్ ఏమైంది, ఏం జరిగింది, ఏంటి కంప్లైంటు అని చెప్పేసి అంటూ ఉండి, కానీ మా ఆసుపత్రిలో చక్రవర్తి గారని ఒక డాక్టర్ ఉన్నారు, కానీ ఆ డాక్టర్ కనిపించడం లేదు, ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది, వాళ్ళ వైఫ్ వాళ్ళు కంగారు పడుతున్నారు, అసలు ఏమైంది అర్థం కావడం లేదు మేడం. ఏంటి, కనిపించడం లేదా? కనిపించకపోవడం ఏంటి, డాక్టర్ మిస్ అవ్వడం ఏంటి? అవును, కంప్లైంట్ ఇస్తున్నాను రాసుకోండి అని చెప్పేసి అతనైతే ఒక కంప్లైంట్ రాసేసి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ చక్రవర్తి అయితే మాత్రం కిడ్నాప్ అయ్యి తాళతో కట్టేసి ఉంటాడు. ఇక తను ఎంతగానో రిక్వెస్ట్ చేస్తాడు, కానీ అక్కడ ఎవ్వరూ కూడా తన మాట పట్టించుకోకుండా మినిస్టర్ గారు చెప్పారు వీడిలా పోగుతూనే ఉంటాడని, కాబట్టి ఇక మనం వీడి గురించి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే సరిపోతుందని అనుకుంటూ ఉంటారు అక్కడున్న రౌడీలు అయితే. ఇలా అక్కడ డాక్టర్ చక్రధర్ ఇరుక్కుంటాడు. ఇక్కడ చూస్తే కప్పుకి కంప్లైంట్ వస్తుంది, డాక్టర్ మిస్ అవడం ఏంటి, పైగా ముఖ్యంగా మా అక్క డెలివరీ అయిన ఆసుపత్రిలోనే మిస్ అయ్యాడని చెప్తున్నారు, అక్క కూడా తన బేబీ అలాగే మిస్ అయిందని చెప్తుంది, కాబట్టి ఇదంతా చూస్తుంటే ఏదో సింక్ అయ్యేలా ఉందని చెప్పేసి అనుకుంటూ సరే నేను చూసుకుంటాను, నేను ఆయన ఎక్కడున్నారు ఏంటో వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది, తన తల్లిదండ్రుల్ని అలాగే తనని కన్నవాళ్ళు తన భార్య ఇలా ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఎవరిని బాధపడొద్దని చెప్పేసి అప్పు చెప్తుంది. అనుకున్నట్టుగానే ఇక మొత్తం కూడా అక్కడ నుంచి బయలుదేరి అప్పు అయితే వెతకడం మొదలు పెడుతుంది. ఎంత వెతికినా ఎక్కడ వెతికినా డాక్టర్ జాడ్ అనేది కనిపించదు. ఎన్ని రకాలుగా ఫ్రెండ్స్తో ఫోన్స్ చేయించినా ఏం చేయించినా కూడా పెద్దగా ఫలితం అయితే ఉండదు. ఇలా ట్రై చేస్తూ ఉన్న సమయంలోనే అనుకోకుండా ఒక డెన్లో అసలు ఇక్కడ ఏముంది ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి అప్పు అయితే కింద నుంచి లైట్లు కూడా ఆనుతున్నాయి కాబట్టి లోపలికి వెళుతుంది. పోలీస్ గెటప్లోనే ఉంటుంది అప్పటికి అప్పు అయితే. అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ చక్రవర్తి తాళతో కట్టేసి ఉంటాడు. అలా ఉండేసరికి డాక్టర్ చక్రవర్తిని చూస్తుంది. ఒకసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది. సార్ మీరు నేను ఎవరినో మీకు చెప్తాను, ముందులో కట్లు ఇప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోగానే చక్రధర ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడేమో, ఒకసారి చూసి వద్దాము, అవసరమైతే తన భార్య పిల్లల్ని కూడా చంపేస్తానని చెప్పి బెదిరిద్దామని చెప్పేసి గబగబా మినిస్టర్ అలాగే ఇక రుద్రాణి ఇద్దరు కూడా లోపలికి అయితే వస్తారు. అలా వచ్చి రాగానే నీలోగా వెతుక్కుంటూ అప్పు లోపలికి వస్తుంది. అక్కడ ఇక చక్రవర్తి దగ్గర అప్పు నిలబడి ఉంటుంది. ఇలా నిలబడి ఉండేసరికి ఎదురుగుండా వచ్చిన వాళ్ళిద్దరూ కూడా అడ్డంగా దొరికిపోతారు. మినిస్టర్ రుద్రాణి ఇద్దరు కూడా దెబ్బకి రుద్రాణికి షాక్ ఎదురవుతుంది. అంటే ఇతను కిడ్నాప్ వెనకాల మీ ఇద్దరు వస్తుందని నాకు అర్థమైంది. నేను ఫోన్ సిగ్నల్స్ స్టాప్ చేయడం వల్ల నేను ఇక్కడి వరకు రాగలిగాను. ఫోన్ సిగ్నల్స్ మినిస్టర్ గారి ఇంటి దగ్గరే ఆగిపోయాయి. కాకపోతే ఇంకా నాకు చిన్న అనుమానంతో ఇక్కడి వరకు వచ్చాను. మినిస్టర్ గారు ప్రజలకు సేవ చేయాలి కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగా మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటే మీరు మినిస్టర్ గారితో చేతులు కలిపారు మేడం, వీళ్ళు తోడు దొంగలు మేడం. అదే మీరు ఆ రోజు కావ్య గారు డెలివరీ టైంలో అక్కడే ఉన్నారు కదా? అవును, అక్కడే ఉన్నాను. నేను ఇక
కావ్యకు చెల్లెల్ని అని చెప్పి అంటూ ఉండగానే, అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్తూ ఉండగా, అయ్యో చక్రవర్తి ఇప్పుడెందుకు చెప్తావు, సరే ఏదో అయ్యింది ముందు ఇంటికి వెళ్ళని చెప్పేసి మాట దాటేసే ప్రయత్నం చేస్తూ ఉండగానే, మీరు ఎన్ని మాటలు దాటేసినా సరే చివరికి నన్నే చంపాలనుకున్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిజం దాచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి అక్కడ ఆసుపత్రిలో బిడ్డలు మారిపోయిన విషయాన్ని మొత్తం కూడా బయట పెట్టేస్తాడు చక్రధర్. అయితే దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతారు మినిస్టర్ అలాగే రుద్రాణి ఇద్దరూ కూడా. చిచి మీకు బుద్ధి రాదు, ఇంక ఎన్నాళ్ళున్నా మీ బ్రతుకు ఇంతే అనుకుంటా అని చెప్పేసి అప్పు అసహించుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న మినిస్టర్ భార్య తులసి తనది కూడా తల్లి బాధే, నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారని ఏడుస్తూనే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి కావ్య చేతిలో పెడుతుంది. అలా కావ్య బిడ్డ కావ్య దగ్గరికి అయితే రాబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.